గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ అభివృద్ధి మనం చూసాం. గత దశాబ్ద కాలంగా అంటే గత 10 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ముందంజ వేస్తోందో మనం చూస్తూ ఉన్నాం. వీటి వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయో ఆలోచిస్తేనే మనుషులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో సైన్స్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, 2 వైపులా పదునున్న కత్తి వంటిది. అంటే ఇప్పుడు రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి లబ్ధి జరుగుద్దా, మానవాళి వినాశనానికి అవి కారణమవుతాయా? ఈ రెండింటి మధ్య పెద్ద సందిగ్ధం. మీరందరూ చూసే ఉంటారు, 15 ఏళ్ల క్రితమే ఒక మూవీ వచ్చింది, రోబో, రజనీకాంత్ది. ఆ మూవీలో రోబోకి ఎంత శక్తి ఉంటుంది, ఎంత వినాశనం చేసే శక్తి ఉంటుందో కూడా మనం చూసాం. అటువంటి రోబోస్కి కాస్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైతే ఏం జరుగుద్ది? సో ఇంతకుముందే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్ చాలా వచ్చాయి, టర్మినేటర్ అని, రోబోకాప్ అని, ఇలాంటివి. సో రోబోస్ వచ్చి మనుషుల్ని చంపేస్తారా? రోబోస్ వచ్చి మనుషుల వినాశనానికి కారణమవుతాయా? భవిష్యత్తులో ఇదే జరగబోతుంది అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ జరిగింది ఈ వారంలో జెనీవాలో ఒక కాన్ఫరెన్స్లో. అసలు ఏంటి విషయం? కొత్త కాన్సెప్ట్ ఒకటి, కిల్లర్ రోబోట్స్. కిల్లర్ రోబోట్స్ అన్న లీథల్ అటానమస్ వెపన్ సిస్టమ్స్ అన్న ఒకటే. ఈ కిల్లర్ రోబోట్స్ అంటే ఉదాహరణకి యుద్ధ ట్యాంకులు తీసుకోండి, డ్రోన్స్ తీసుకోండి, గన్స్ తీసుకోండి, లేజర్ ఎక్విప్మెంట్స్ తీసుకోండి, ఇంకేమైనా టెక్నిక్స్ తీసుకోండి, ఆటోమేటిక్గా మానవ ప్రమేయం లేకుండా వాటికి అవే పనిచేస్తే ఎలా ఉంటుంది? అసలు డెసిషన్ మేకింగ్లో మనిషి అనేవాడు లేకుండా ఒక వెపన్ ఆటోమేటిక్గా ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక డ్రోన్ ఆటోమేటిక్గా అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక ఫిరంగి ఆటోమేటిక్గా కాల్చుకుంటూ వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుంది? ఒక ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ లేకుండా డెసిషన్స్ తనే తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఎదుటివాడు శత్రువా మిత్రుడా? ఎదుటివాడు ఇంజూర్ అయ్యాడా లేదా? ఎదుటివాడి చేతిలో ఏ ఆయుధం ఉంది? నిజంగా గన్నుందా, కత్తుందా, పెద్ద రాడుందా? ఏమీ తెలుసుకోకుండా అటాకులు చేస్తూ పోతే ఎలా జరిగిద్ది? అంటే కిల్లర్ రోబోటిక్స్ టెక్నాలజీని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు బాగా స్పీడ్గా అభివృద్ధి చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, రష్యా లాంటి దేశాలు ఇట్లాంటి కిల్లర్ రోబోట్స్ని తయారు చేస్తే భవిష్యత్తులో చాలా వినాశనమే. సో ఈ అటానమస్ వెపన్ సిస్టమ్స్ని ఈ మధ్య లిబియాలో వాడారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా లిబియాలో ప్రభుత్వానికి అక్కడున్న ఈ సివిల్ రెబిలియన్స్కి మధ్య గొడవల్లో జరిగాయంట. అదేవిధంగా ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య ఈ మధ్య వచ్చిన ఇష్యూలో కూడా ఇది జరిగింది. సో వీటిల్లో కూడా కిల్లర్ ఈ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ వెపన్ సిస్టమ్స్ వాడారంట. అసలు ఆటోమేటిక్ వెపన్ సిస్టమ్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఉన్నాయా? అంటే కిల్లర్ రోబోట్స్ సంబంధించి ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మేజర్గా హ్యూమన్ మనుషులు వాడుతున్నారు. అయితే ఇప్పుడు కనుక కిల్లర్ రోబోట్స్ టెక్నాలజీ ఎక్కువగా బయటకు వచ్చేస్తే కనుక, ఒక న్యూక్లియర్ బాంబు వస్తే ప్రపంచానికి ఎంత వినాశనం జరిగిందో, ఒక గన్ పౌడర్ వచ్చినప్పుడు ప్రపంచానికి ఎంత వినాశనం జరిగిందో, ఈ కిల్లర్ రోబోట్స్ వచ్చినప్పుడు కూడా ప్రపంచానికి అదొక సునామీలాగా అంత వినాశనం వస్తుంది అని చెప్తున్నారు. అయితే రష్యా మాత్రం అంటుంది, అసలు అన్ని దేశాలు కలిసి వచ్చి ఈ కిల్లర్ రోబోట్స్ని ఆపమంటే ఆపుతాం, కానీ మామూలుగా ఎందుకు ఆపాలని రష్యా ప్రశ్నిస్తోంది. అమెరికా టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కదా, ఇప్పుడు దాని రెగ్యులేషన్ తీసుకొస్తే అది ప్రీమెచ్యూరే అవుతుంది కదా అని చెప్పి అమెరికా వాపోతోంది. అయితే ఇవి స్వలాభం కోసం మాట్లాడుతున్నాయి, కానీ ప్రపంచ లబ్ధి కోసం, మానవాళి కోసం కాదు. ఈ కిల్లర్ రోబోట్స్ వెనకాల ఎథికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఏమంటారంటే ఇవన్నీ మారల్లీ రిపగ్నెంట్, ఎథికలీ రిపగ్నెంట్ అంటున్నారు. అంటే ఒక మిషన్ చేతికి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతికి ఎదుటి మనిషి బతుకుండాలా చచ్చిపోవాలా, యుద్ధం చేయాలా వద్దా, ఎంతమంది అటాక్ చేయాలి, ఇలాంటి డెసిషన్స్ అన్నీ ఒక మిషన్కి ఇస్తే ఆ మిషన్ రేపు ఏం చేస్తుంది? సో మనిషి జీవితం అనేది తీసుకెళ్ళి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో పెడతారా? ఇది పెద్ద క్వశ్చన్ వస్తుందన్నమాట. సో దీంతో కిల్లర్ రోబోట్స్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక సదస్సు జరిగింది గత వారంలో. ఈ సదస్సు పేరే జెనీవా కాన్ఫరెన్స్. ఈ జెనీవా కాన్ఫరెన్స్కి 125 దేశాల సభ్యులు అటెండ్ అయ్యారంట దాదాపు.
అసలు ఎవరు వీళ్ళందరూ? వీళ్ళందరూ కూడా కన్వెన్షన్ ఆన్ సర్టెన్ కన్వెన్షనల్ వెపన్స్ సంబంధించిన వాళ్ళు. అంతర్జాతీయంగా ఒక కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ పేరు కన్వెన్షన్ ఆన్ సర్టెన్ కన్వెన్షనల్ వెపన్స్. దీన్ని ఇన్హ్యూమన్ వెపన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. ఈ కన్వెన్షన్ ప్రకారం ఇన్హ్యూమన్ వెపన్స్ అంటే ఆయుధాలు యుద్ధాల్లో ఎలా వాడాలి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి, డ్రోన్స్ కానీ ఇలాంటివన్నీ. అలాంటి రూల్స్ కూడా దీనికి తీసుకురావాలి కిల్లర్ రోబోటిక్స్కి అని చెప్పి ప్రపంచ దేశాలు ఒక సమావేశం అయ్యారు. కానీ ఈ సమావేశం ఎటువంటి కంక్లూజన్ రాకుండానే ముగిసిపోయింది, అసంపూర్ణంగా ముగిసిపోయిందని చెప్పొచ్చు. గత వారంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జెనీవాలో ఈ సమావేశం జరిగింది. ఈ కిల్లర్ రోబోట్స్ లేదా అటానమస్ వెపన్ సిస్టమ్స్ సంబంధించి. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకు కొన్ని దేశాలు వీటిని సపోర్ట్ చేస్తున్నాయి? కొంతమంది అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ కూడా ఈ అటానమస్ వెపన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకటి, మన వైపు సోల్జర్సు, మన వైపు యుద్ధం చేసేవాళ్ళు ఈ అటానమస్ వెపన్ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే లేదా అటానమస్గా రోబోసే ఈ నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి మన వాళ్ళకి ఎటువంటి హామ్ ఉండదు. రెండోది, డెసిషన్ మేకింగ్ డిలే అయ్యే పరిస్థితి కూడా ఉండదు. మనుషులు ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్ తీసుకునే టైం పడుతుంది. మనుషులు సబ్జెక్టివ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అదే వెపన్స్ నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, ఫాస్ట్గా అయిపోద్ది కదా. మూడోది, వెపన్స్కే ఫుల్ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పొచ్చు. సో ఇవన్నీ అనమాట. అయితే ఒకసారి ఆలోచించండి, ఒక లేజర్ టెక్నాలజీ కానీ, ఒక కెమికల్ వెపన్ కానీ, ఒక బయాలజికల్ వెపన్ కానీ, లేదా ఒక డ్రోన్ అటాక్ కానీ ఆటోమేటిక్గా ఒక మెషిన్ చేస్తే, మెషిన్ బ్రెయిన్ యూజ్ చేస్తే అన్యాయంగా వాళ్ళు సివిలియన్సా నిజంగా యుద్ధంలో ఫైటర్సా వాళ్ళ అపోనెంట్సా చూసుకోకుండా ఎంత అన్యాయం జరగవచ్చు, ఎంతమంది చనిపోవచ్చు. సో ఇది ఇన్హ్యూమన్ కదా, అనెథికల్ కదా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారనమాట. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రోటోటైప్ ఈ రోబోటిక్స్ స్టార్ట్ చేశారంట. యుద్ధాల్లో కొన్ని ప్రోటోటైప్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ పరిస్థితిలో ఈ కిల్లర్ రోబోట్స్ అనేవి ఎంతవరకు ఎథికల్, ఎంతవరకు జస్టిఫైబుల్ అనే క్వశ్చన్ కూడా చాలా వరకు వస్తుందన్నమాట. ఈ మధ్య కిల్లర్ రోబోట్స్ చాలా అట్రాక్టివ్గా అయిపోయినాయి అంట. సో ప్రస్తుతానికి డ్రైవర్లెస్ ట్యాంక్స్, పైలెట్లెస్ డ్రోన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయంట. అంటే యుద్ధ ట్యాంకులకి డ్రైవర్ ఉండరు, ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు తీసుకెళ్ళి యుద్ధం స్టార్ట్ చేస్తాయి. డ్రోన్స్కి పైలట్ ఉండరు, డ్రోన్సే ఆటోమేటిక్గా వెళ్ళి అటాక్ చేసేస్తాయి. సో భవిష్యత్తులో గన్స్ ఆటోమేటిక్గా కాలుస్తాయి, డ్రోన్స్ ఆటోమేటిక్గా అటాక్ చేస్తాయి, బాంబులు ఆటోమేటిక్గా పడతాయి, ఇంకా లేజర్ వార్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇలా జరిగితే రేపు మానవాళికి తెల్లారుతుందా? మనుషులు ఏమవుతారు? ఇంత అనెథికల్ యుద్ధ మెథడ్స్ ఇప్పుడు రష్యా కానీ అమెరికా కానీ ఇలాంటి టెక్నాలజీ డెవలప్ చేయడం అవసరమా? మీకు తెలుసు కదా, న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీ చేసిన తర్వాత తయారయంగానే అమెరికా ఏం చేసిందో. భవిష్యత్తులో ఇలాంటివి వాడితే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాక్లో కానీ, రకరకాల మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సివిల్ వార్స్ కానీ, నార్త్ ఆఫ్రికాలో సివిల్ వార్స్ కానీ, ఇవన్నీ వీటిలో వాడరని నమ్మకం ఏంటి? ఇలా కిల్లర్ రోబోట్స్ని పూర్తి స్థాయిలో నిషేధించలేకపోయినా కఠిన నియంత్రణలన్నా తీసుకురావాలి. మనకు తెలుసు కదా, బయాలజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్ మీద ఎలాంటి నియంత్రణలు ఉన్నాయో అటువంటి నియంత్రణలన్నా దీని మీదకి తీసుకురావాలి.